గవర్నర్ నరసింహన్, కేసీఆర్ గారిని, హరీష్ని ఓ పక్క, చంద్రబాబు నాయుడు గారు నేను ఓ పక్క ఉంటే ఈ పంచాయతీ ఇక్కడ తేల్చలేదని ఉమాభారతి గారి దగ్గర ఏదైతే బచావత్తులో మనకున్న హక్కుల మీద ఢిల్లీలో చర్చ జరిగితే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏదైతే 811 టీఎంసీల్లో ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు ఉన్నాయి, పక్క రాష్ట్రానికి 299 టీఎంసీలు ఉన్నాయి. బచావ్ ట్రిబ్యునల్లో 75 ఆ ప్రాంతాల్లోనే బచావ్ ట్రిబ్యునల్ చాలా స్పష్టంగా 811 టీఎంసీల్లో 512 299 టీఎంసీలు చాలా క్లియర్గా కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి దగ్గర ఇరిగేషన్ మంత్రిగా నేను, ఆ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ ఇద్దరం సెక్రటరీ దగ్గర సంతకాలు పెట్టాం. ఆంధ్ర రాష్ట్ర వాటా 512 టీఎంసీలు, పక్క రాష్ట్రం వాటా 299 టీఎంసీలు. 5 సంవత్సరాలుగా ముసుగు కూర్చున్నావు. 50% వాటా మాది అని పక్క రాష్ట్రం వాదిస్తూ ఉంటే హైదరాబాదులో నీ ఆస్తులు కాపాడుకోవటానికి, నీ కొంపలు కాపాడుకోవటానికి, నీ ప్యాలెస్లను కాపాడుకోవటానికి, తండ్రి హయాంలో దోచుకున్న భూముల ఆస్తులు కాపాడుకోవటానికి 50% వాటా అని వాళ్ళు విజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేస్తూ ఉంటే, గెజిట్లు వేస్తూ ఉంటే 31 మంది ఎంపీలను పెట్టుకొని జగన్ రెడ్డి తాడేపల్లి కంపులో మూసు కూర్చున్నాడు. రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాడు. పక్క రాష్ట్రం వాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. 512 టీఎంసీలు నువ్వెందుకు సంతకం పెట్టావని కాంగ్రెస్ పార్టీ ఒక పక్క నిలదీస్తూ ఉంది. వాళ్ళు కట్టిన ప్రాజెక్టు బ్రిడ్జి కుంగుతూ ఉంది. ఇదెందుకు కుంగిందని ఇంకో పార్టీని తిడతా ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కట్టిన పట్టిసీమ చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన పురుషోత్తపట్నం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 72% పోలవరం చెక్కు చెదర్లా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన 68,000 కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ చెక్కు చెదర్లా. కానీ పక్క రాష్ట్రంలో కుంగిన బ్రిడ్జిల దగ్గర, సంతకాలు పెట్టిన 512 టీఎంసీల దగ్గర 2 ప్రధాన పార్టీలు కుమ్ములాడుకుంటా ఉంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, రాబోయే తరాలు ఆనందంగా ఉండాలి, రాష్ట్ర రైతాంగం ఆనందంగా ఉండాలి, ఉత్తరాంధ్ర వెనకబడ్డ ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి గోదావరి నీళ్లతో కాపాడాలి, రాయలసీమని రతనాలసీమ చేయాలి, హార్టికల్చర్ హబ్ చేయాలి, అన్ని ప్రాజెక్టులు పరిగెత్తించాలని చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగాన్ని ఒక స్వర్ణయుగం చేస్తే దుర్మార్గుడు సచివాలయాలను తాకట్టు పెట్టేశాడు. ఇక రేపు మిగిలింది శాసనసభ భవనాలు, ఇక మిగిలింది నేలపాడులో హైకోర్టు భవనాలు. మొన్నే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్కి నిర్మాణాలు పూర్తయ్యాయని 70 కోట్లు అద్దె కట్టామని దొంగ జీవోలు ఇచ్చి తప్పుడు మాటలు మాట్లాడి మీరు పూర్తి కాని భవనాల మీద కూడా అప్పు తేటానికి, కట్టాల్సిన డబ్బులు వాయిదాలు ఎగ్గొట్టడానికి కంచే చేని మేసి జగన్ రెడ్డి ప్రభుత్వమే బ్యాంకులకి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే ఆ తప్పుడు పనులు చేసిన అధికారులను ఏం చేయాలి, వెన్నెముక లేని ఆ అధికారులను ఏం చేయాలి, చేయిస్తా ఉన్న సజ్జలాన్ని ఏం చేయాలి, చేపిస్తా ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏం శిక్ష ఇస్తే సరిపోతుంది జగన్ రెడ్డి నీకని నేను అడుగుతా ఉన్నా. 12 లక్షల కోట్లు అప్పు తెచ్చావు, ఏమైపోయాయి డబ్బులు? 1,000 కోట్లు పన్నులు, లక్షల కోట్లు పన్నుల దోపిడీ మీద డబ్బులు సంపాదించావు. చెత్త పన్ను, విద్యుత్ ఛార్జీల పెంపు, ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల మీద దోపిడీ,
అన్ని రకాలుగా అవినీతి కార్యక్రమాలు. ప్రతి పనిలో 10 నుంచి 15%, 20% కమిషన్ డబ్బులు. నువ్వు చెల్లించిన ప్రతి రూపాయిలో కూడా 20% నీ కమిషన్ ఉంది. ఈ లక్షల కోట్ల డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి లేదు, సాగునీటి ప్రాజెక్టులు కట్టలేరు, పూర్తి చేయలేరు, ఒక్క రోడ్డు వేయలేదు. పోలవరం అమరావతిని సంకనాకిచ్చారు, పోలవరాన్ని గోదావరిలో ముంచారు, విద్యుత్ ప్రాజెక్టులు కట్టలేరు. అవినాష్ రెడ్డి కంపెనీలు 1000 కోట్లు విద్యుత్ ప్రాజెక్టులు, ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల పేరు మీదట 1000 కోట్ల దోపిడీ. తెచ్చిన 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లలో 10 లక్షల కోట్లు ఇటెళ్ళింది జగన్ రెడ్డి. పన్నుల డబ్బులు ఏమైనాయి జగన్ రెడ్డి? సెంటు పట్టా మీద 7,000 కోట్లు లూటీ చేశావే. ఇవాళ 7,000 కోట్ల లూటీలో సిబిఐ విచారణ జరిపితే ఎంతమంది ఎమ్మెల్యేలు జైలుకి వెళ్తారు? ఎంతమంది మంత్రులు జైలుకి వెళ్తారు? ఎంతమందిని అధికార యంత్రాంగం జైలుకి వెళ్తుంది? ఎన్నిసార్లు నువ్వు జైలు మెట్లు ఎక్కాల్సి వస్తుంది? అరే కనీసం నాడు నేడని చిన్నపిల్లలు చదువుకునే స్కూల్స్లో కూడా 1000 కోట్లు రంగుల్లో దోపిడీ, ప్రహరీ గోడల్లో దోపిడీ, మట్టి పనుల్లో దోపిడీ, ప్లాస్టింగ్ పనుల్లో దోపిడీ. నాడు నేడు పిల్లల భవనాల మీద కూడా నువ్వు లూటీ చేస్తూ ఉన్నావు. హాస్పిటల్స్ భవనాల మీద కూడా లూటీ చేస్తున్నావు. ఈ రంగులు వేయటానికి తీసినట్లోనే 3,000 కోట్లు దోపిడీ కార్యక్రమాలు ఉన్నాయి. జగన్ బొమ్మ ప్రచారానికి అడ్డగోలుగా కోర్టు కేసులు వేయటానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు. ఇన్ని లక్షల కోట్లు లూటీ చేసి దుబారా చేసిన జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకా కరెక్ట్గా 10 రోజులు తిరగకుండానే ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. వచ్చే ఎన్నికల్లో చిత్తుగా నిన్ను ఓడించాలని ఇవాళ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ ఆస్తులను తాకట్టు పెట్టాలని, ప్రభుత్వ భూముల్ని తాకట్టు పెట్టాలని, అన్నిటికి కూడా జీవోలు తీసుకొస్తున్నావు, రూల్స్ మారుస్తున్నావు. అడ్డగోలుగా కొంతమంది అధికారులు వెన్నెముక లేకుండా అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రైవేట్ భూముల్ని లాక్కోవటం కోసమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అడ్వకేట్స్ అన్ని కోర్టు భవనాల ముందు నెలల తరబడి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే